పాపికొండలు లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళి తీరాలనిపించే ప్లేస్. ఎక్కడో పక్క స్టేట్లో ఉన్న గోవాకి వెళ్ళాలనుకుంటాం, కానీ మన పక్కనే మన తెలంగాణలో ఉన్న గోదావరి నదిని చూడడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించాం. ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. నేను నా కిట్టి ఫ్రెండ్స్తో కలిసి భద్రాచలం దర్శనం అయితే చేసుకున్నాము. అది నైట్ చేసుకున్నామండి దర్శనం. మార్నింగ్ అయితే పాపికొండలకు బయలుదేరాము. మార్నింగ్ భద్రాచలం నుండి 7కి బయలుదేరితే మేము చేరుకునేసరికి 9:30 అయింది. ఇక్కడ ముందుగా టికెట్ తీసుకున్నాము, అందుకు ఆధార్ కంపల్సరీ కావాలి. హెడ్ వచ్చేసి 1050 ఛార్జ్ చేశారు. ముందుగా మాకు టిఫిన్స్ అయితే పెట్టారు, ఉప్మా అండ్ ఇడ్లీ విత్ చట్నీ. బాగానే ఉంది. అందరం టిఫిన్ చేసాం. టిఫిన్ చేసిన తర్వాత బోట్ ఎక్కించారు. మా బోట్ పేరు వచ్చేసి సాయి హనుమాన్ బోట్ అండి. ఇలాంటి బోట్లు ఇక్కడ చాలా ఉన్నాయి, దాదాపు 18 బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కో బోట్లో 90 to 95 మెంబర్స్ వరకు ఎక్కించారు. చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి బోట్ అయితే ఎక్కాము. నాకు గోదావరి మూవీ చూసినప్పటి నుండి పాపికొండలు బోటింగ్ చేయాలని చాలా కోరిక ఉండేది. ఆ కోరిక నాకు ఇప్పటికీ నెరవేరింది. బోట్లో కూర్చున్న తర్వాత లైఫ్ జాకెట్స్ ఇచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పారు. ఇంకో విషయం మర్చిపోయానండి, ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ అయితే ఉండవు. మేము భద్రాచలం నుండి బయలుదేరిన తర్వాత దాదాపు ఒక 1 అవర్ తర్వాత మాకు ఫోన్ సిగ్నల్స్ అనేవి పోయినవి. ఫోన్స్ అన్నీ బ్యాగ్లో వేసి పక్కన పడేసి ఫుల్గా హ్యాపీగా నేచర్ని అయితే ఎంజాయ్ చేసాము. బోట్లో ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఇన్వాల్వ్ చేశారు, చాలా ఎంటర్టైన్ చేశారు. ఒక కపుల్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా పెళ్ళైతే చేశారు. చాలా బాగా అనిపించింది. మనకి గోదావరి పొడవునా మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు కూడా కనబడతాయండి. ఆ ఊర్ల గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పారు. ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత ఒక ప్లేస్ దగ్గర బోట్ అయితే ఆపారు. ఆ ఊరు పేరు వచ్చేసి పేరంటలపల్లి. ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంది, అది దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి లేవు, పవర్ కూడా లేదు. ఏది కావాలనుకున్నా ఈ గోదావరి ఆధారం వాళ్ళకి. ఇక్కడ వీళ్ళు చేసిన అందమైన కళాకృతులు, బుట్టలు, అల్లికలు చాలా బాగున్నాయి. అవి చూసుకుంటూ వెళ్ళి ఇక్కడ చిన్న కాలువ ఒకటి పారుతుందండి, అందులో కాలు కడుక్కొని దర్శనం చేసుకొని వచ్చాము. తిరిగి మేము బోట్లోకి అయితే చేరుకున్నాము. అక్కడ మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము బోట్లో ఏ విధంగా ఎంజాయ్ చేసామో, పాపికొండల వ్యూ ఎలా ఉందో ఆ విశేషాలు ఏంటో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. నా వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.